నాన్ వెజ్ తినాలి కానీ చాలా హెల్తీగా తినాలనుకుంటే మాత్రం కబాబ్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. తక్కువ ఆయిల్ యూస్ చేసి చాలా హెల్తీగా టేస్టీగా 10 మినిట్స్లో ఈ చప్లీ కబాబ్ అయితే రెడీ అయిపోతుందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. అందరూ ఎలా ఉన్నారండి? నేను ఈరోజు మీ ముందుకైతే మంచి చప్లీ కబాబ్ రెసిపీని అయితే తీసుకొచ్చానండి. ఇది ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. నేను ఇక్కడ లింగాపురం కోడి తీసుకున్నానండి. దానిలో బోన్లెస్ పీసెస్ మాత్రం మిక్సీ జార్లో వేసుకున్నానండి. బోన్లెస్ పీసెస్ మాత్రమే తీసుకొని మిక్సీ జార్లో వేసి దీన్ని గ్రైండ్ చేస్తున్నానండి. ఫైన్గా మనకు మిన్స్డ్ మీట్ అయితే రెడీ అయిపోతుందండి. కీమా మనకు షాప్స్లో కీమా చేయమంటే వాళ్ళు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తారు, కానీ ఆ కబాబ్ టెక్స్చర్ అనేది మనం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేస్తే వచ్చే టెక్స్చర్ అయితే రాదండి. కాబట్టి మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేశాను. ఇక్కడ 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుంటున్నానండి. నా దగ్గర బ్రెడ్ క్రమ్స్ రెడీగా ఉన్నాయండి, హోమ్ మేడ్ బ్రెడ్ క్రమ్స్. మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేకపోతే శనగపిండి అయినా 2-3 స్పూన్స్ వాడుకోవచ్చు. కాస్త మిరియాల పొడి వేస్తున్నానండి. ఈ కబాబ్ ప్రిపరేషన్ మ్యారినేషన్ కొంచెం టైం అండి. తర్వాత కబాబ్ ఫాస్ట్గా అయిపోతుంది. కాస్త వేయించిన జీలకర్ర పొడి వేస్తున్నాను, కొద్దిగా ధనియాల పొడి. ఈ మ్యారినేషన్లో కచ్చపచ్చగా దంచిన ధనియాలు, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తారండి. మీకు అలా నచ్చితే అలా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ధనియాల పొడి, కారం పొడి వేస్తున్నానండి డైరెక్ట్గా. హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్, కాస్త కుకింగ్ వెనిగర్ 1 స్పూన్ వేసుకుంటున్నానండి. మీరు నిమ్మరసం అయినా పిండుకోవచ్చు. మనం తీసుకున్న చికెన్ క్వాంటిటీకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇక్కడ 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను. ఒక 3-4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినది, ఒక 2 టొమాటోస్ సన్నగా కట్ చేసినవి యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ అయినా మ్యారినేట్ అయితే మన కబాబ్ అనేది చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుందండి. కబాబ్స్ అనేది చాలా చాలా హెల్తీ ఆప్షన్ అండి. 1 స్పూన్ లేకపోతే 2 స్పూన్స్ మ్యాక్సిమం ఆయిల్తో చక్కగా కబాబ్స్ రెడీ అయిపోతాయండి. మనం చికెన్ కర్రీ చేసుకోవాలన్నా, వేపుళ్ళు చేసుకోవాలన్నా ఒక 1/4 లీటర్ ఆయిల్ అయినా వేసి చేయాల్సి ఉంటుందండి. కానీ కబాబ్స్ అయితే చాలా చాలా హెల్తీ ఆప్షన్ అండి. ఇక్కడ నా దగ్గర కొత్తిమీర, పుదీనా ఫ్రెష్గా లేదు కాబట్టి నేను టెర్రస్ గార్డెన్లో పండిస్తున్న సోంపు ఆకులు ఉన్నాయండి. అవి వాష్ చేసుకొని సిజర్తో ఇలా కట్ చేసి వేస్తున్నానండి. మనం కెబాబ్స్లో ఫ్రెష్ హర్బ్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి. మీ దగ్గర పుదీనా, కొత్తిమీర ఉన్నా కూడా అది మీరు సన్నగా కట్ చేసి వేయచ్చండి. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేస్తున్నానండి. ఈ కీమా చక్కగా ఒక 1/2 అవర్ మ్యారినేట్ అయిందండి. ఇంకా చేత్తో మనము చక్కగా వడల్లాగా, ప్యాటీస్ లాగా ఇలా చక్కగా తట్టుకొని మనము క్యాస్ట్ ఐరన్ ప్యాన్ పైన అయితే తక్కువ ఆయిల్తో చక్కగా ఫ్రై అవుతాయి. హెల్దీ ఆప్షన్ కూడా అండి. క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అనేది మనకు చాలా చాలా హెల్దీ అండి. రోజులో అట్లీస్ట్ 1 మీల్ అయినా క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో కుక్ చేసుకుంటే మనకు మంచి ఐరన్ కూడా బాడీకి అందుతుందండి. క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో 1 స్పూన్ పీనట్ ఆయిల్ తీసుకున్నానండి. కోల్డ్ ప్రెస్డ్ పీనట్ ఆయిల్ తీసుకొని సిలికాన్ బ్రష్ యూస్ చేసి ఈవెన్గా అంతా అప్లై చేయాలండి. కబాబ్స్ అప్పుడు అతుక్కోకుండా చక్కగా గ్రిల్ అవుతాయండి. గ్రిల్ ప్యాన్ పైన అయినా కూడా మనము చక్కగా వీటిని కుక్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనం రెడీ చేసుకున్న కబాబ్స్ అన్నీ 2 వైపులా కాల్చుకోవాలండి. ఒక సైడ్ కాలిన తర్వాతే ఇంకొక సైడ్ టర్న్ చేసి కాల్చుకోవాలండి, లేకపోతే మొత్తం అంతా సపరేట్గా వచ్చేస్తుంది. స్లోగా ఒక సైడ్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేయాలండి. మీరు గీతో, బటర్తో అయినా కూడా వీటిని ఫ్రై చేసుకోవచ్చండి. నేను రెగ్యులర్ ఆయిలే యూస్ చేస్తున్నాను. కోల్డ్ ప్రెస్డ్ పీనట్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. ఇక్కడ చూసారు కదండి, 1 స్పూన్ ఆయిల్ అండి మ్యాక్సిమమ్. చాలా చాలా హెల్తీగా చేసుకోవచ్చు. నాన్ వెజ్ని ఇలా ఎంజాయ్ చేయడం చాలా మంచిదండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, డైటింగ్లో ఉన్న వాళ్ళకి, హార్ట్ పేషెంట్స్కి అయినా కూడా చాలా చాలా హెల్తీ ఆప్షన్ అండి కబాబ్స్.
ఇవి కబాబ్స్ డ్రై అయిపోకుండా సిలికాన్ బ్రష్ యూస్ చేసి ప్యాన్లో ఉన్న ఆయిల్నే ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల చక్కగా ఫ్రై అవుతాయి. కబాబ్స్ కూడా మాయిస్ట్గా జ్యూసీగా ఉంటాయండి. ఈ ఈజీ చప్లీ కబాబ్ని మీరందరూ కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ దివ్యామృతం సబ్స్క్రైబ్ చేసుకోండి. దివ్యామృతం ఛానల్లో జీరో ఆయిల్ రెసిపీస్ ఉన్నాయండి. చాలా చాలా హెల్దీ రెసిపీస్ ఉన్నాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, డైటింగ్లో ఉన్న వాళ్ళకి, హార్ట్ పేషెంట్స్కి, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయండి. మన చప్లీ కబాబ్ రెడీ అయిపోయింది. ఆనియన్ స్లైసెస్ ఉన్నాయి. ఇంకా కాస్త నిమ్మరసం పిండుకొని, ఇంకా ఏ చట్నీస్ మయోనీస్ అవసరం లేదండి. వీటిని ఇలాగే ఎంజాయ్ చేయొచ్చు. మీకు కావాలనుకుంటే కెచప్ మయోనీస్తో కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చండి. వీటిని ఇలాగే తినచ్చు, చపాతీలో రోల్ చేసుకొని తినచ్చు, శాండ్విచ్లో కూడా ఎంజాయ్ చేయొచ్చండి. మరొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటాను. బాయ్.